కాకపోతే ఏమన్నా మనకు అవసరం ఉందంటారా? కానీ క్రీస్తు ఆయన ఈ లోకంలో ఎలా వచ్చాడంట? కన్యమరి గర్భం ద్వారా పుట్టుట ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఒకసారి ఎలా వచ్చాడు తెలుసా? ఆయన ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చాడు, ఏ పరిస్థితి నుంచి వచ్చాడు తెలుసా? ఆయన చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. 6-7 ఫాస్ట్గా చూడండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి, ఏ స్వరూపం కలిగిన వాడై ఉండి? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానమై ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. చూసారా అక్కడ ఏమందంట? ఏ పరిస్థితిని విడిచి ఏ పరిస్థితిని విడిచాడు ఆయన? దేవునితో సమానమైన భాగ్యము విడిచిపెట్టకూడదు, భాగ్యం ఎంచుకోండి. కానీ ఎంత దీన స్థితిలోంచి వచ్చాడు. సత్రంలో కూడా ఖాళీ లేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆయన ఆకారమందు దేవునిగా ఉన్నాడు. దేవునితో సమానమైన భాగ్యం ఎందుకో తెలుసా? నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించటకు, పాపులమైన నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించటకు, సర్వమానవాళి కోసం ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. క్రీస్తు మరియ గర్భం పుట్టుట ద్వారా రక్షణ తీసుకురావడానికి దావీదు పట్టణం మందిరం కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు క్రీస్తు. హల్లెలూయా. రక్షణ తీసుకురావాలని, ఏం రావాలని? రక్షణ తీసుకురా. ఫిలిప్పీ పత్రిక ఒకసారి ఇందా మనం చదివినప్పుడు 2వ అధ్యాయంలోని అక్కడ ఒకసారి 6వ వచనం చదువమ్మా. ఆయన దేవుని స్వరూపమును కలిగి 5 చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. చాలు ఓకే. కింద వచనాల్లో 7వ వచనం అన్నమాట. అక్కడ ఏముంటదంటే 7వ వచనం చదువు. మనుషులు పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏ స్వరూపం పుట్టి తను తాను ఏం చేశాడంట? దాసునిగా ధరించుకొని ఏసాడంట, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా సాధారణంగా తనకున్న ఇప్పుడు పై అధికారులు ఉంటారండి. పై అధికారులు కింద స్థాయికి రమ్మంటే వస్తారా? ఎవరు రారు. ఎందుకని? ప్రమోట్ అవుతారే తప్ప డిమోట్ అయితే, అవును కదా, ప్రమోట్ అవ్వడానికి ఇష్టపడతారు కానీ డిమోట్ అవ్వడానికి ఇష్టపడరు. కానీ మన ప్రభు అలా కానీ ఆయన దేవుని కుమారుడిగా ఉన్న దేవునితో సమానమైన భాగ్యం, అలాంటి భాగ్యం కూడా విడిచిపెట్టి పరలోకంలోంచి తన మహిమను విడిచి ఈ లోకానికి ఒక చిన్న దాసునిగా, ఒక చిన్న కుమారుడిగా, ఒక శిశువుగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆయన పరలోకంలో మహిమను విడిచి భూలోకం వచ్చుట ద్వారా భూలోకంలో కూడా ఏమైంది తెలుసా? సంతోషంతో గంతులు వేశారంట. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటే అక్కడ పరలోకం ఉంది. అవునా కదా? నమ్ముతారా? దేవుని స్తోత్రం చేద్దాం. భూమి మీద ఆయన పుట్టినప్పుడు కూడా భూమి కూడా ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేశారు, ఆనందించారు. అది కూడా మనకంటే అక్కడ కూడా మనం పరలోకాన్ని ఆస్వాదించాలంట. ఆనందంగా ఉంది కదా. ఆ తర్వాత రెండోది ఏంటంట? రక్షణ. ఏంటది? రక్షణ. కాబట్టి దేవుని బిడ్డలారా ఒకసారి చూద్దాము. తర్వాత వచనం చూస్తే చూడండి, 9వ వచనం చదవండి. లూకా 2.
సర్వోన్నతమైన దేవుని అయితే ఆ దూత భయపడకుడి, అది కాదండి, కిందకు వచ్చేసేయండి. 11 సర్వోన్నతమైన స్థలముల మీద దేవునికి మహిమయు, ఇష్టమైన ప్రజలకు, ఇష్టమైన వారికి ఏం కలుగుతుందంట? భూమి మీద సమాధానం. హల్లెలూయా. మూడోది ఏంటిది? సమాధానము. ఆయన సమాధానాన్ని ఈ లోకానికి పుట్టుక ద్వారా సమాధానం వచ్చింది. ఎలా సమాధానం వచ్చిందండి? మనిషి పాపం చేయటం ద్వారా దేవునికి ఏమైపోయాడు తెలుసా? దూరం అయిపోయాడు. ఏమండి? మనిషి పాపం చేయటం ద్వారా దేవునికి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చివరి పుస్తకం ఏంటి? మలాకి. ప్రారంభంలో అలాగే కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఏంటి? మత్తయి. ఈ రెండిటి మధ్య ఒక కాలం ఉంది, అదే చీకటి కాలం. 400 ఏళ్ళు. ఈ 400 ఏళ్ళు కూడా దేవుడు మనిషితో మాట్లాడలేదు, సమాధానం లేదు. దాన్ని ఆ ఇద్దరి మధ్య సంబంధాన్ని కలపడానికి సమాధానానికి అధిపతి. అందుకే చూడండి, మనం యెషయా గ్రంథం ఇందాక మనం 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా కుమారుడు మనకు అనుగ్రహించును, ఆయనకి ఏంటంట? రాజ్యభారములను ఏముందంట? ఆయనకి అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి. ఆయన ఎవరంట? సమాధాన. హల్లెలూయా. చూడండి, ఒకసారి చూస్తే ఒకసారి ఎఫెసీ పత్రిక 2:14 చదవండి. ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇది రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అది ఉభయులను ఏం చేశారంట? సమాధానాన్ని తీసుకొచ్చండి. ఒక దేవునికి మనిషికి మానవుల మధ్య సంబంధం, తెగిపోయిన సంబంధాన్ని ఏం చేశారంట? ఆయన సమాధానం తీసుకొచ్చాడు. ఆ తర్వాత చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే సిమియోను గురించి మనం చదువుకున్నాం కదా. ఆ మాట చదవండి. ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలు. ఆయన ఈ లోకానికి రావడానికి మూడవది ఏంటంటే సమాధానం. క్రీస్తు పుట్టుక ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? సమాధానము. నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనందరి కుటుంబంలో లోకానికి సమాధానం కలిగింది. అందుకే యోబు గ్రంథంలో 21:2 వచనంలో అక్కడ ఏమంటే తెలుసా? ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానము. సమాధానం మనకు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? క్రీస్తు ద్వారానే. మనకి దేవుని ద్వారానే మనకి సమాధానం. ఎక్కడ ఎవరి ద్వారా మనకు సమాధానము కలగదు. కానీ సమాధానం మూడోది ఏంటంట? మొదటిగా ఏంటిది? సంతోషాన్ని తీసుకొచ్చింది ఈ లోకానికి క్రీస్తు పుట్టు. ఆయన పుట్టు ద్వారా ఈ లోకంలో ఏమొచ్చింది? సంతోషము, ఆనందాన్ని. రెండవది రక్షణ. మూడవది సమాధానం. ఆయన సమాధానం. అందుకే ఆయనకి ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? సమాధానమునకు కర్త, అధిపతి అని ఆయనకి సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు తెలుసా? దేవునికి మానవునికి మధ్య సంబంధము విడిపోటు ద్వారా ఆ సంబంధానికి మధ్య గోడలాగా ఆయన ఏం చేశాడంట? సమాధానం తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డ మూడవది. తర్వాత 4వది చూద్దాం. చూడండి, 4వది ఒకసారి చూద్దాం. ఇదే ఇప్పుడు చదివిన మాటే ఒకసారి చదవమ్మా. సిమియోను గురించి నాదా అందరూ చదివారు కదా. 2వ అధ్యాయము లూకాసు వార్త. నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను,
అది ఏంటిదంట? వెలుగు. హల్లెలూయా. వెలుగుగాను చాలు. వెలుగంట. మూడవది, నాలుగవది ఏంటి? వెలుగును తీసుకొచ్చింది. చీకట్లో ఉన్న మనిషిని వెలుగులోనికి తీసుకొచ్చింది. అలా ఎవరినంట? చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొచ్చింది ఆయన జననం. చూడండి ఒకసారి 1వ అధ్యాయము యోహాను సువార్త 9వ వచనం. నిజమైన వెలుగుండెను, ఆ అది లోకంలోనికి వచ్చుచు ఆ ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ ఆయన లోకంలో ఉండెను, ఆ లోకం ఆయన మూలముగా కలిగెను, ఆ కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అది లోకం ఏం చేసిందంట? ఆయన్ని తెలుసుకోలేదు. నిజమైన వెలుగు ఏమైందట? లోకంలో ఉంది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకి వెలుగుగా ఉన్నాడని చెప్పేసి, అలాగే యోహాను సువార్తలో కూడా మనం 9వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి, వెలుగును ప్రకాశించడానికి. హల్లెలూయా. ఈరోజు ఏంటి ఆ వెలుగు అంటే? చీకట్లో ఉన్న వ్యక్తిని వెలుగులోనికి, అంటే పాపంలో, లోకంలో ఉన్న పాపంలో ఉన్న వ్యక్తిని, చీకట్లో అపవాది బంధకాల్లో ఉన్న వ్యక్తుల్ని, అపవాది బంధకాల్లో, చీకట్లో, అంధకార స్థితిలో ఉన్న వాళ్ళని ఏం చేసినంట? వెలుగులోనికి తీసుకొని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇప్పుడైతే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది. పూర్వమందు ఎలా ఉన్నామంట? చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు ఎలా ఉన్నాం? వెలుగు. ఎలా వెలుగు? ఆయన రక్షణ, ఆయన మనం విశ్వసించుట ద్వారా, క్రీస్తును మనం విశ్వసించుట ద్వారా, క్రీస్తును వెంబడించుట ద్వారా, క్రీస్తును మనం నమ్ముట ద్వారా, క్రీస్తును మనం ఏం చేయాలంట? ఆరాధించుట ద్వారా. హల్లెలూయా. వెలుగు ఈ లోకానికి, అంధకార స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి, పాపంలో ఈరోజు చాలా మంది త్రాగుబోతులు, తిరిగిపోతులు, వ్యభిచారికులు, నరహత్యేవారు, అనేక మంది మాంత్రికులు మారుతున్నారంటే వెలుగై ఉన్న వాక్యం వారిని దర్శించడం వల్లే. హల్లెలూయా. అదే కదా, వెలుగై ఉన్నాం. ఏంటంట? ఆయన వెలుగు చీకటిగా ఉన్న వారి జీవితం మీద ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశిస్తుందో, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? ఇంతకు ముందు లైట్స్ ఆఫ్ చేసాం. ఏం వెలిగింది? ఎన్ని కొవ్వొత్తులు వెలిగించాం? ఎన్ని కొవ్వొత్తులు పట్టుకున్నాం? ఉదాహరణకి ఒక 40 పెట్టుకున్నాం. సరే, ఓకే. ఎన్ని అగ్గిపెట్లు వెలిగించాం? ఎన్ని పొలం వెలిగించాం? ఒక పొలం. ఎంతమంది వెలిగించారు? అది ఎంతమందికి వెలుగు వచ్చింది? హల్లెలూయా. ఈరోజు మనం కూడా అలా వెలిగే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం వెలిగే, ఇతరులను వెలిగించే వారిగా, మనము వెలిగించే వారిగా ఉండాలి. అందుకే 12వ అధ్యాయం చూస్తారా? ఒకసారి చూడండి. 3:12 దానియేలు అక్కడ ఏముంటుందో తెలుసా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారు. ఎవరు అనేకలను త్రిప్పుదురో వారు బుద్ధిమంత. ఆకాశంలో ఎలా ఉంటారంట? నక్షత్రములు పోలి ఉంటారంట. హల్లెలూయా. చూడండి, ఆ నక్షత్రం కూడా ఏం చేసిందంటే వెలుగు ప్రకాశించింది. వెలుగు ప్రకాశించడం ద్వారా ఏమైందో తెలుసా? దారి చూపించింది. ఎవరికో తెలుసా? సాధారణమైన వ్యక్తులు కాదు దారి చూపించింది. సాధారణమైన వ్యక్తులు రాలేదు. జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు, ఖగోళ శాస్త్రంలో మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు, సాదాసీదా వ్యక్తులైతే అలాంటి వారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగచేసింది వెలుగు. ఒక చిన్న నక్షత్రం, ఆ నక్షత్రం ఏమైంది తెలుసా? దారి చూపించింది. ఈరోజు వెలుగుగా ఉన్న నీవు, నేను, మనం అందరం కూడా అనేక మందికి ఏం చేయాలి? దారి చూపించిన విధంగా ఉండాలి. అంటే ఎలాగా? ప్రభువుని పరిచయం చేసే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన పుట్టుకను గురించి, ఆయన చేసిన ఆయన మరణం గురించి, క్రీస్తు రక్తంగా ఆయన త్యాగం గురించి, మరణం గురించి, పునరుత్థానం గురించి, మరలా రాబోతున్న ఆయన రాకడ గురించి మనందరము అనేకులకి తెలియపరిచే వారిమై ఉండాలి. హల్లెలూయా. చూస్తే 9వ అధ్యాయం ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథము 9:2.
యెషయా గ్రంథము 9:2. చీకటిలో నడుచు జనులు ఆ. గొప్ప వెలుగును చూచుచున్నారు. ఆ. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆ. వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. యెషయా గ్రంథంలో చీకట్లో నడుచుకున్న వారికి ఏమవుతుందంట? వెలుగు. చీకటి అంటే లైట్ లేకుండా ఇల్లే చీకటి కాదండి. పాపం అనే చీకటి, లోకం అనే చీకటి, లోకం అనే అంధకారంలో వెళ్తున్న వారికి క్రీస్తు అనే వెలుగులోనికి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు జీవితాలు ప్రకాశింపబడతాయి. హల్లెలూయా. ఎలా ప్రకాశింపబడతాయి? అనేక మందికి వెలుగిచ్చే వారిగా నక్షత్రాల వలె, జ్యోతుల వలె ప్రకాశింపబడతాయంట. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి ఎన్ని విషయాలు చదువుకున్నాం? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆయన ఆషామాషిగా జన్మించలేదు. ఏదో ఆయన వచ్చాలే, ఆయన ఏదో జన్మించాడు, ఏదో క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాము, ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము, ఏదో ఆచారంగా అనుకుంటే అది పొరపాటు. క్రిస్మస్ పండుగ అంటే ఎలా ఉంది సార్? ఈరోజు క్రిస్మస్ వల్ల కిస్మిస్ పండుగ అయిపోయింది. కంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ. కంటి పండుగ ఏంటి? జిగేలు 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 అనమాట, కళ్ళు అన్నట్టుగా ఉంటుంది అనమాట కళ్ళకి. పంటి పండుగ ఏంటి? చక్కగా వండుకొని తింటాం. ఒంటి పండుగ అంటే చక్కగా తల్లాడే. ఇవన్నీ తప్పని నేను అంటలేదు, కానీ ప్రాముఖ్యంగా వీటికన్నా ముందు మనం ఏం చేస్తాం? క్రీస్తును ఆరాధన చేయాలి. ఏదో ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఆయన మనం ఆరాధన చేయాలి. ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో నిత్యము మన హృదయంలో ఆయన మనం ఎప్పుడు స్థానం ఇస్తామో అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? క్రీస్తు లోకంలో వచ్చుట ద్వారా, పుట్టుట ద్వారా, ఒకటి సంతోషము, ఆనందము. రెండోది రక్షణ. సంతోషం, ఆనందాన్ని మొదటిగా సంతోషం, ఆనందం కదా. మరి సంతోషాన్ని అందరితో పంచుకుంటావా? గొర్రెల కాపురులు కూడా సమయం లేదు. గొర్రెల కాపురులు కూడా తర్వాత ఏం చేశారు? ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత, దూతలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఏం చేశారంట? చూశారంట. చూసి చూడటమే కాదు, చూసి అనేక మందికి ప్రచురము చేశారంట. ప్రచురము చేయడమే కాదు, ఆ ప్రచురం చేసిన దాన్ని బట్టి అనేక మంది ఏమైనా తెలుసా? ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారంట. ఆ తర్వాత వారు కూడా ఏం చేశారంట? దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ వారు కూడా వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఆ కింద వచ్చిన వాళ్ళు మనం ఉంటుంది అంటే సిమియోను గురించి. ఆ తర్వాత మనం ఇప్పుడు చదివిన దావీదు కుమారుడిని, దావీదు పట్టణం మంది రక్షకుడు పుట్టినడు, ఆ యొక్క సన్నివేశాల మధ్యలో ఉంటుంది ఆ మాటలు. తర్వాత మీరు చదువుకోండి. ఏంటంటే ఆ గొర్రెల కాపురులు కూడా ఏం చేశారు తెలుసా అండి? దేవుని పని చేశారు. హల్లెలూయా. గొర్రెల కాపురులు కూడా అనేక మందికి ప్రచురం చేశారండి. వారు చేసిన ప్రచురమును బట్టి ఆశ్చర్యం కలిగిందంట. వారు కూడా ఏం చేస్తారు? సంతోషంగా, ఆనందంగా వాళ్ళు ఏం చేస్తారంట? దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు మనం కూడా ఆ గొర్రెల కాపురులా ఉందామా? నేను కూడా ఒక నక్షత్రంగా ఉండాలి. ఒక నక్షత్రం ఏం చేసింది? జ్ఞానులకు ఏం చేసింది? దారిని చూపించింది. ఈరోజు నేను అనేక మందికి దారిని చూపించే విధంగా ఉండాలి. మొదటిగా సంతోషము, ఆనందము. రెండవది రక్షణ. అనేక మందికి మనం రక్షణలోకి నడిపించే విధంగా ఉండాలి. మనిషి కుమారుడు లోకానికి దేనికి వచ్చాడు? మనిషి కుమారుడు నశించని రీతిగా రక్షించడం కొరకు వచ్చును. ఆయన రక్షణను గురించి అనేక మందికి మనం చెప్పే విధంగా ఉండాలి, ప్రచురము చేసే విధంగా ఉండాలి. మూడవది సమాధానము. ఆయన సమాధాన అధిపతి, కర్త కాబట్టి ఆయన సమాధానము అందరికీ సమాధానం పంచాలి. అందరితో మనం సమాధానం చేతనైతే, సత్యమైతే ఆ సమస్త జనులతో మీరు సమాధానం కలిగి ఉండాలి. ఆయన ఎలాగైతే సమాధానం అధిపతి ఉన్నాడో మనం కూడా సమాధానం కలిగి చూద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదువుకుని ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి మనం అక్కడ సమాధానం గురించి
చిన్న మాట ఉంటుంది, ఆ మాట చదువుకుని ముగించుకున్నాం. చూడండి 6వ అధ్యాయము 11వ వచనం చదువు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు కిందకు వచ్చేయండి. ఏలయనగా మనము కిందకు వచ్చి మీ సత్యమని మీరు సర్వాంగ కవచము ధరించుకొనిడి. ఏలయనగా సత్యమనే దట్టి నీతి అనే మైమరుగు సమాధాన సువార్తని కిందకు వచ్చేయండి. 8వ వచనం. సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనస్సును జోడు తోడుకొని నిలబడుడి. సమాధాన ఏంటది? సమాధాన చదువు అమ్మ మాట పూర్తిగా. సమాధాన సువార్తనే సువార్త వలన ఆయన సిద్ధ మనస్సును జోడు చాలు. తోడుకొని సమాధాన సువార్తనే సిద్ధ మనసు చూడండి. ఎవరికైనా సాయం సమాధానంతో సువార్తను ప్రకటించే విధంగా ఉండాలి. హల్లెలూయా. అది 3వది, ఆయన ఈ లోకానికి వచ్చుట ద్వారా సమాధానము. 4వది ఏంటో తెలుసా? వెలుగు. ఏంటిది? వెలుగు. ఆయన ఈ లోకంలో వెలుగుగా ఉన్నాడు, వెలుగుగా వచ్చాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను 1:9 ఆయన వెలుగని చేస్తుందంట. చదువుకొని ముగిద్దాం. ఆ మాట చదువు. యోహాను 1:9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు. అది లోకంలోకి వచ్చి ఏం చేసిందంటే అనేక మందిని, ప్రతి మనిషిని ఏం చేసింది? వెలిగించింది. అనేక మంది మనం కూడా వెలిగించే విధంగా. కానీ ఏం చేసిందంటే లోకము వెలిగించా. తర్వాత 9వ వచనం చదువు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. అది తెలుసుకోలేదా? తెలుసుకోలేదు. కానీ చీకట్లో ఉన్న వారికి చీకట్లోకి వెళ్తాకి ఇష్టపడుతున్నారు తప్ప వెలుగులో రావడానికి ఇష్టపడలేకపోతాం. కాబట్టి చీకట్లో ఉన్న వారికి, అంధకారంలో ఉన్న వారికి వెలుగు అయిన ఉన్నాడు. కాబట్టి మనం కూడా అనేక మందిని వెలిగించే విధంగా ఉండాలి. ఎలాగో తెలుసా? పూర్వము చీకటి ఉన్నాం, ఇప్పుడైతే ప్రభు వెలుగై ఉన్నాం. కాబట్టి మనం కూడా అనేక మందిని వెలిగించే విధంగా ఉండాలి. ఒక్క కొవ్వొత్తి ఎంతమందిని వెలిగించింది? ఎంతమందికి వెలుతురు వచ్చింది? చాలా మందికి వచ్చింది. కాబట్టి మనము కూడా ఒక వెలుగునిచ్చే విధంగా, ఒక నక్షత్రంగా అనేక మందికి వెలుగునిచ్చే విధంగా ఉండాలి. అనేక మందికి సమాధాన సువార్తని సిద్ధ మనసు కలిగి జోడు తొడుక్కొని అనేక మందికి ప్రభు వద్దకు నడిపించే విధంగా ఉండాలి. 4వది ఏం నేర్చుకున్నాం? వెలుగు. 1 సంతోషము, ఆనందము. 2వది రక్షణ. 3వది సమాధానము. 4వది వెలుగు. కాబట్టి దేవుని బిడ్డరా, సంతోషం ఈ లోకానికి వచ్చింది ఆయన ఈ లోకంలో జన్మించడం ద్వారా, క్రీస్తు వచ్చడం ద్వారా. కాబట్టి మన సంతోషంతో అనేక మందిని సంతోషపడుతూ మనం ఆయన మరణ పునరుద్ధానం గురించి, పుట్టుక గురించి మనం తెలియపరిచే విధంగా ఉండాలి. సంతోషంగా మనం ఉండాలి. అలాగే 2 సంతోషంతో మన హృదయంలో ఆయన ఆహ్వానించాలి. 2వది రక్షణ కొరకు అనేక మందికి నడిపించే విధంగా ఉండాలి. 3వది సమాధానం, అనేక మందికి సమాధానం సువార్తను మనం పంచే విధంగా ఉండాలి. 4వది అనేక మందికి వెలుగును పంచే విధంగా ఉండాలి. ఈ 4 విషయాలు మనం, ఈ 4 కూడా మన జీవితాలు కలిగి ఉన్నప్పుడు అప్పుడే నిజమైన క్రీస్తును ఆరాధన, మన నిజమైన ఆరాధన. అట్టి కృపను దేవుడు మనందరికీ కలుగజేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సమయించిన అయ్యగారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.